కూడా ఉపయోగం లేనటువంటి పనుల్లో ఇన్ని వందల కోట్ల రూపాయలని నెల్లూరు నగర నియోజకవర్గంలో అక్కడ ఏ విధంగా అయితే అమరావతిలో వేల కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారో కాంట్రాక్ట్ రూపంలో కానీ కమిషన్ల రూపంలో కానీ లంచాల రూపంలో కానీ దోపిడీ జరుగుతూ ఉందో నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా దానికి తీసిపోనట్లుగానే నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా జరుగుతూ ఉంది. కొన్ని వాస్తవాలను మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నేను లాస్ట్ టైం కూడా జాఫర్ సాహెబ్ కెనాల్ విషయంలో కానీ విఆర్ కాలేజీ విషయంలో కానీ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని అక్రమాల్ని వాస్తవంగా ఎవిడెన్సెస్తో సహా మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రధానంగా చెట్ల గురించి, చెట్ల మీద జరుగుతున్నటువంటి ఈ అన్యాయం అక్రమం గురించి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. మిగతా అన్నింటి విషయాల్లో కూడా ఈరోజు నేను ఏదైతే చెప్పానో, వాయిస్ వస్తుందా, ఏదైతే మిగతా నేను అన్ని విషయాలు కూడా చెప్పానో వాటన్నింటి గురించి కూడా నేను రాబోయే రోజుల్లో కూడా చెప్తాను. ఈరోజు ప్రధానంగా చెట్లు, దానికి పోసే నీరు విషయంలో జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. వాయిస్ నాకు డౌట్గా ఉందమ్మా, వస్తుందా లేదని? వస్తుందా? మీకు ఒక చిన్న విషయం కూడా తెలుసుంటుంది. నేను ఒక వీడియో చూపిస్తాను. నారాయణ గారు 48,000 చెట్లని నెల్లూరు నగర నియోజకవర్గంలో నాటాలన్నది ఆయన లక్ష్యంగా తీసుకున్నారు. మంచి చేస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుంది. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయలని దండుతా ఉన్నారో, ఎన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేస్తా ఉన్నారో, ఆ కోట్ల రూపాయలని పేదలు సామాన్యుల నడుము విరిచి వారి రక్త మాంసాలతో వచ్చినటువంటి డబ్బులతో వీళ్ళకి ఏ విధంగా అయితే ఖర్చులు పెడతా ఉన్నారో నేను వాస్తవాల్ని మీ అందరికీ కూడా ఎవిడెన్సెస్తో సహా చూపిస్తాను. ముందుగా ఒక చిన్న బైట్ని నేను ఫస్ట్ నెంబర్ ప్లే చేయమ్మా. మీరందరూ కూడా ఒక్కసారి ఊహించండి. నేను గత 15 రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దీనికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని సేకరించే క్రమంలో చాలా మంది దగ్గర నేను డేటా తీసుకున్నాను. ఒక్కొక్క చెట్టుకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక చెట్టు వేయడం కానీ, దానికి సంబంధించి ఒక ఫెన్సింగ్ వేయడం కానీ, దానికి వాటర్ వేయడం కానీ, దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్తే రకరకాల కొటేషన్స్లో అన్ని వేల రూపాయల్ని ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒక్కొక్క చెట్టు పేరుతో దోపిడీ జరుగుతూ ఉందంటే మీరందరూ కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఉండదు. సుమారుగా 48,000 చెట్లు అంటే 60 కోట్ల రూపాయలు ఒక్క చెట్లలోనే ఈరోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనపడతా ఉంది. 12,000 రూపాయలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అప్పుడు కూడా చెట్లు నాటాం. నేను వాటిల్లో కూడా మీకు ఈరోజు ప్రజెంటేషన్ ఇస్తాను. ఒక్కొక్క చెట్టుకు ఆ రోజు ఎన్ఎంసీ నుంచి అయిన ఖర్చు ఎంత అంటే 750 రూపాయలు. ఆ 750 రూపాయలకి ఈ రోజు 12,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు మీద పెడతా ఉన్నాం. ఆ రోజు ఒక కేవలం ట్రీ గార్డ్ ఒక్కటి లేదు. ట్రీ గార్డ్ కూడా నేను తెప్పించాను. ఒక మోడల్ నేను కొన్నాను. దీన్ని ఒక 300 రూపాయలు అయితే నాకు ట్రీ గార్డ్ వచ్చింది. దీనికి సంబంధించి హోల్సేల్గా 48,000 ట్రీ గార్డ్స్ కనుక కొంటే ఇవి ఎంతకు వస్తాయి అన్నది తెలుస్తుంది. ఇంతకంటే కూడా పలచనైనటువంటి గేజ్ని ఈరోజు మనం అక్కడ వాడాం. సో గతంలో 750 రూపాయలు వాడినటువంటి ఒక చెట్టుకి సంబంధించినటువంటి ఖర్చు ఈరోజు 12,000 రూపాయలు. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో ఆయన చెట్లని రిలీజ్ చేశారు. 14,741 చెట్లని ఫస్ట్ ఫేజ్లో 48,000 చెట్లకు గాను 14,741 చెట్లకి ఆయన కార్యకర్తలకు సంబంధించి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 25 మంది కాంట్రాక్టర్లకు ఇచ్చారు. నేను ఈ లిస్టును కూడా మీకు ప్రెస్ గ్రూప్లో పెడతాను. ఆ కాంట్రాక్టర్లు ఎవరు, వాళ్ళు ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు, ఈ సబ్ కాంట్రాక్టర్లు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు. ఆ 25 మంది సబ్ కాంట్రాక్టర్లకి ఎన్ని చెట్లకి ఎంత డబ్బులు శాంక్షన్ చేసినారు అన్నది ఈ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్, ఏ రోజు ఎంత అమౌంట్స్ క్యాష్ రూపంలో చెల్లించారో కూడా నా దగ్గర ఈ సమాచారం ఉంది. దీనిని కూడా నేను మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తాను. కొన్ని డివిజన్స్ చెప్తాను. 54వ డివిజన్, దానికి ఎన్ఐటి నెంబర్స్ ఏంటి, ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఆ సబ్ కాంట్రాక్టర్ పేరేంటి, 2,977 చెట్లు ఆ 54వ డివిజన్కి ఇచ్చారు. 1,30,00,000 రూపాయలని కేవలం చెట్లు నాటడానికి, ఈ ట్రీ గార్డ్ పెట్టడానికి 1,30,00,000 రూపాయలని వాళ్ళకి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా 9వ వార్డుకు వచ్చేటప్పటికి 2,061 చెట్లని 1,10,00,000 రూపాయలని ఆ డివిజన్కి సంబంధించి, 14వ డివిజన్కి సంబంధించి
1832 చెట్లని 90 లక్షల రూపాయలకి చెట్లు నాటడానికి, ఆ ఫెన్సింగ్ గార్డు వేయడానికి సంబంధించి ఒక్కొక్క డివిజన్కి ఏ ఏజెన్సీకి ఇచ్చినారు, ఏ సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చినారు అనే డేటాను కూడా 25 మంది డేటాను కూడా నేను మీకు ఈరోజు ఇవ్వడం జరిగింది. టోటల్గా దీనికి సంబంధించి 14,741 చెట్లకు గాను ఈ 25 మంది కాంట్రాక్టర్లకి 8,02,91,000 రూపాయలని ఆయన చెట్లు నాటడానికి, ట్రీ గార్డు పెట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క చెట్టుకి 5,446 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. దేనికి? మిగతా మెయింటెనెన్స్ గురించి కాదు, నెక్స్ట్ ఇంకో మెయింటెనెన్స్ గురించి చెప్తాను. ఈ 5,444 రూపాయలు చెట్టు వేసిన దానికి, ట్రీ గార్డు పెట్టిన దానికి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత చెట్లు కావాల్సినప్పుడు సప్లై చేసేటువంటి బాధ్యత. ఎన్ని వేల చెట్లైనా కూడా వాళ్ళు ఉచితంగా ఇచ్చి ట్రీ ప్లాంటేషన్ ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాంటిది ఇక్కడ 8 కోట్ల చిల్లర రూపాయలని మెజారిటీ డివిజన్స్ లో 5,000 రూపాయలు లెక్కనిచ్చారు ఒక్కొక్క చెట్టుకి సంబంధించి. దీనికి సంబంధించి నేను మీకు టెండర్ కాపీలతో సహా నేను ఏ డివిజన్కి ఎంతెంత ఇచ్చారు, ఏ లెక్కలో ఇచ్చారు అన్నది కూడా నేను టెండర్ల కాపీలు తెప్పించుకున్నాను. ఇవన్నీ కూడా టెండర్లు నామకే వాస్తుంటాయి. వారికి సంబంధించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళు అడుగు పెడితే మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి బెదిరించి మొట్టమొదట్లోనే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ పనైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడ్డగోలుగా దోపిడీ జరిగిపోతా ఉంది. దీనికి సంబంధించి ఈ టెండర్ల కాపీలు కానీ, అలానే ఇప్పుడు నేను మీకు చెప్పింది చెట్టు వేయడానికి, ఫెన్సింగ్ నాటడానికి 5,446 రూపాయలు, అంటే 5,000 రూపాయలు అనుకుందాం మెజారిటీ డివిజన్స్ లో అవుతున్నటువంటి ఖర్చు. ఇకపోతే రెండో పార్ట్, దానికి వాటర్ పోసి మెయింటైన్ చేయడానికి ఒక డివిజన్ కి సంబంధించి వాళ్ళు ఎస్టిమేషన్స్ వేశారు. ఇది ఇంకా టెండర్ రూపంలో ముందుకు రాలే. అన్ని డివిజన్స్ కూడా ఇదే విధంగా చేయాలన్న ఆలోచన ఉంది. ఒక ఎస్టిమేషన్స్ అనేది తయారు చేశారు. ఈ ఎస్టిమేషన్స్ లో ఒక డివిజన్ కి సంబంధించి ఆ డివిజన్ లో ఎన్ని చెట్లు ఉన్నాయి? 1,800 చెట్లు ఉంటే 1,24,00,000 రూపాయలు ఆ ఒక్క డివిజన్ లో నీళ్లు పోయడానికి, ఆ చెట్లకు నీళ్లు పోయడానికి 1,24,00,000 రూపాయలని ఎస్టిమేషన్స్ వేసి దీన్ని కూడా వాళ్ళ మనుషులకి అప్పగించడానికి రెడీ చేసినారు. ఈ విధంగా అన్ని డివిజన్స్ కూడా అంటే 1,24,00,000 రూపాయలని 1,800 చెట్లకి ఇచ్చినారంటే ఒక్కొక్క చెట్టుకి 6,888 రూపాయలు నీళ్లు పోసేదానికి అవుతా ఉంది. ఈ విధంగా 48,000 ట్రీస్కి సంబంధించి 7,000 రూపాయల లెక్కన కనుక మీరు ఇస్తే సుమారుగా 40 కోట్ల రూపాయల దాకా కూడా అక్కడే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కి నీళ్లు పోసేదానికి ఒక 7,000 రూపాయలు, చెట్లు నాటేదానికి ఒక 5,000 రూపాయలు, ఒక్కొక్క చెట్టు మీద 12,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోకి వచ్చేటప్పటికి నేను ఇందాకే చెప్పాను 750 రూపాయలతో మనం ఆ రోజు చెట్లు నాటడం కూడా జరిగింది. ఈ టెండర్ల కాపీలను కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ ఏదైతే ఉన్నాయో మెయింటెనెన్స్ సంబంధించి దాన్ని కూడా మీ గ్రూప్ లో పెట్టడం కూడా జరుగుతుంది. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను చెప్పాను కదా 750 రూపాయల లెక్కన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మనం చెట్లు నాటితే అవి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఏపుదలుగా పెరిగినాయో. ఈ రోజు నీడను కానీ ఏదైతే మనము పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లు నాటుతామో దానికి సంబంధించిన లక్షణాలన్నీ ఆ చెట్లలో కనపడతాయి. వీళ్ళు నాటేటువంటి చెట్ల గురించి కూడా నేను మీకు 2 విషయాలుగా చెప్తాను. ఒకటి 750 రూపాయల లెక్కన మనం నాటిన చెట్లు ఎంత చక్కగా ఉన్నాయో అన్నది పెట్టమ్మా. స్లైడ్ నెంబర్ 2 పెట్టు. ఇవి నేను నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో 10 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నా. నిన్న నేను స్వయంగా వెళ్ళి ఈ ఫొటోస్ అన్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మధ్యాహ్నం నేను 2 గంటలప్పుడు వెళ్తే చక్కగా నీడ, ఆ రోడ్డు మీద అంతా కూడా నీడ, పచ్చదనం, చెట్టుకు సంబంధించిన ఆకులు కూడా పరిపుష్టిగా ఉన్నాయి. ఈ విధంగా స్లైడ్స్ 4 స్లైడ్స్ వరుసగా పెట్టు. అది ఓకే. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 750 రూపాయల ఖర్చుతో మనం వేసినటువంటి చెట్లు ఎంత చక్కగా చెట్లు ఆ విధంగా ఉన్నాయన్నది చూడండి. ఇప్పుడు వేసేటువంటి చెట్లు ఏదైతే 12,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చెట్లు వేస్తా ఉన్నామో ఆ చెట్లు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా నేను మీకు నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది ఈ టైప్ లో మెజారిటీ మంత్స్ లో కూడా ఈ చెట్లన్నీ కూడా ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితి. అవి కేవలం 2 నెలలు తప్ప పూలు పూసే పని ఉండదు. ఆకులు కూడా కేవలం 1 నెల 2 నెలలు తప్ప మిగతా టైం అంతా కూడా అది వాటర్ లేకుండా కూడా అది రెసిస్టెన్స్ కోసం ఆకులు కానీ పూలు కానీ లేకుండా కొన్ని నెలల పాటు ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మీకు వీళ్ళు ఏదైతే
5,000 రూపాయలు ఒక్కొక్క చెట్టు వేయడానికి ఖర్చు అవుతుంది అంటా ఉన్నారు. ఆ 5,000 రూపాయలకు సంబంధించి సిమెంట్ రోడ్డుని మేము కట్ చేస్తాము, ఆ సిమెంట్ రోడ్డుని కట్ చేయడానికి మాకు ఖర్చు అవుతుంది అని చెప్పి వీళ్ళు టెండర్లో కూడా నోట్ చేయడం కానీ దానికి సంబంధించి అమౌంట్స్ కూడా రాయడం కానీ జరిగింది. నేను ఇప్పుడు కొన్ని నేను నిన్న నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని గమనించిన తర్వాత నేను మీకు కొన్ని చూపిస్తాను. కొన్ని చూపించమ్మా. అన్ని ఆల్మోస్ట్ చూడండి, రోడ్డు పక్కన గ్రావెల్ రోడ్డు ఉంటే ఆ గ్రావెల్ రోడ్డుని గ్రావెల్ రోడ్డుని బ్రేక్ చేసి చెట్లు వేయడం కూడా జరిగింది. కానీ వీళ్ళు సిమెంట్ రోడ్ల కింద బ్రేక్ చేసినట్టుగా అన్ని కూడా మెజారిటీ కూడా అన్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 4వ పాయింట్కి రమ్మా. తర్వాత మెష్ లేకుండా చాలా దగ్గరలో నాకు చెట్లు కనిపించాయి. అంటే మెష్తో కలిపే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే మెష్ లేకుండా మీరు చూడండి, నేను కింద ఆ జియో ట్యాగ్ కూడా ఇచ్చాను, లొకేషన్ ఎక్కడ తీసామని అన్నది. ఆల్మోస్ట్ నాకు అన్ని కూడా అలానే కనిపించాయి. ఆ కింద మీకు ఏ లొకేషన్స్ లో తీస్తా ఉన్నాను చూపించమ్మా. వితౌట్ మెష్ నాకు ఆల్మోస్ట్ అన్ని అలానే కనిపించాయి. తర్వాత 5వ స్లైడ్కి రమ్మా. 5వ పాయింట్ కదా. చాలా ఏరియాస్ లో మన దగ్గర మీకు తెలుసు 12 అడుగుల రోడ్లు, చిన్న రోడ్లు ఉంటాయి. కేవలం వీళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఒక్కొక్క చెట్టుకు 12,000 రూపాయలు వస్తుందని అది 12 ఫీట్ రోడ్స్ అండి. 12 ఫీట్ రోడ్స్ లో 2 పక్కల చెట్లు వేశారు. ఏమన్నా ఉండేదానికి అవి? మీరు ఒక్కసారి చూడండి, 2 పక్కల చెట్లు వేస్తే 12 అడుగుల రోడ్లకి 2 పక్కల చెట్లు వేస్తే ఆ 2 స్లైడ్స్ చూపించమ్మా. ఈ విధంగా ఎక్కడైనా ఉంటాయా? నెక్స్ట్ 6వ నెంబర్కి వెళ్ళండి. కొన్ని దగ్గరలో ఓన్ ల్యాండ్స్ ఉంటాయి, చెట్లు వాళ్ళ సొంత ఇళ్లలోకి వెళ్ళి సొంత ఇళ్లలో కూడా చెట్లు వేసేసి వాటిని కూడా క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఆల్మోస్ట్ మీరు 80% చెట్లు కానీ చూస్తే ఎలక్ట్రిక్ వైర్కి కరెక్ట్గా కింద వేశారు. 7వ పాయింట్కి వెళ్ళమ్మా. ఎలక్ట్రిక్ వైర్లకి కరెక్ట్గా కింద ఆల్మోస్ట్ 80% దాని కనీసం ఒక 2 నెలలకు కూడా ఆ చెట్టుని వాళ్ళు కట్ చేసేసే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా కూడా అది బతికే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. ఇంకా నెక్స్ట్ వెళ్ళు. 9వ పాయింట్ కదా. కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళు ఏదో కనకాంబరాల చెట్లు ఏదో ఇళ్ళ పక్కన వేసుకొని ఉంటారు కదా, అటువంటి చెట్లకి చుట్టూరు మెష్ పెట్టి దాని లెక్కలో రాసేసుకున్నారంట. నేను అడిగాను ఆ చెట్ల వాళ్ళది, ఏంటమ్మా ఇక్కడ మెష్ పెట్టారు, మీ చెట్టు ఉన్నట్టుంది, ఇది మా చెట్టు కాదంటే సార్ లెక్కలో రాసుకుంటామన్నారు, దీనికే పెట్టేమన్నారు మెష్ అని చెప్పారు. అసలు చూస్తే ఇది నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు కనిపించాయి. మీరు చూసారు ఆ చెట్లను కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే కొనలు ఎండిపోయినాయి, ఒక్క ఆకు లేదు. ఈ నెలలో ఎవరైనా చెట్లు వేస్తారండి? ఇది మార్చి నెల. ఈ నెలలో అంటే ఏప్రిల్ నెల జరుగుతూ ఉంది. ఏప్రిల్, మే, జూన్, జూలై దాకా కూడా నెల్లూరుకి సంబంధించి ఎండలు ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ వర్షాలు పడేటప్పటికి ఆగస్టు నుంచి మనకు వర్షాలు పడతాయి. ఈ 4 నెలలు ఎండల్లో ఈ ఎండల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కూడా ఏప్రిల్, మేలలో ఎవరైనా కూడా చెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుందా? ఎందుకు వేస్తా ఉన్నారు? కేవలం ఏంటంటే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చినటువంటి ఒత్తిడి, మాకు ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయ్యే లోపల, ఈ కార్పొరేషన్ టైం పూర్తయ్యే లోపల మాకు కావాల్సినటువంటి అమౌంట్స్ కావాలా అని చెప్తే వారిని సాటిస్ఫై చేయడానికి కోసం ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి 48,000 చెట్లకు సంబంధించి అయితే వీళ్ళు అనుకున్న లెక్కల ప్రకారమే కనుకైతే 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 60 కోట్ల రూపాయలని కేవలం మీకు సంబంధించిన మనుషులకు అప్పగించుకోవాలన్న ఉద్దేశంతో అడ్డు అదుపు లేకుండా వారికి సంబంధించి ఎక్కడ పెడితే అక్కడ చెట్లు వేసుకోండి. ఖాళీ స్థలం కనిపిస్తే కొన్ని దగ్గర ఖాళీ స్థలాలు ముందు చక్కగా వేసేశారు. రేపు వాళ్ళు ఇల్లు కట్టాలంటే ఆ చెట్టును పగడ కొట్టాల.